సార్ సన్మానాలు అవమానాలు సరే మీరు వస్తుంటాయి పోతుంటాయి, ఇందులో వెన్నుపోట్లు కూడా ఉంటాయా? ఉన్నాయా అంటే పేర్లు చెప్పకండి, ఇన్సిడెంట్ పేర్లు వద్దులేండి. వెన్నుపోటు అనేది ఇప్పుడు నేను మొన్నటి వరకు చాలాసార్లు అంటాం వీడు మంచోడా చెడ్డోడా. ఇప్పుడు వీడు మంచోడా ఎలా మెజర్మెంట్ చేస్తావు? నిన్నటి వరకు మంచిగా ఉన్నవాడు ఈరోజు రాత్రి షెడ్యూల్ అయ్యిండొచ్చు ఒక సంఘటన వల్ల. నిన్న చెడ్డగా ఉండేవాడు రాత్రి ఒక సంఘటన వల్ల మంచిగా మారిండొచ్చు. ఈ రోజు నుంచి నేను ఇవన్నీ అంటాంగా రాత్రి నిన్న వరకు ఈరోజు మానేసిన అంట చిన్న అలవాట్లు. అట్లాగే వెన్నుపోటు అనేది చాలామంది కొందరు వాంటెడ్గా చేసేవాళ్ళు ఉంటారు, కొందరు తప్పక చేసేవాళ్ళు ఉంటారు, కొందరేమో వాళ్ళ ఉద్దేశమే తెలియక చేసేవాళ్ళు ఉంటారు. సహజంగా 100% బిజినెస్ ఎందుకు జరగవు వెన్నుపోటు? వాడు బతకడం కోసం మనం చేసేది వెన్నుపోట్లు ఉంటాయి. నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాను కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు మోసాలు అవి ఏర్పడుతున్నాయి, కానీ అంత బలంగా వెన్నుపోటు పొడిచి చేసేవాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం జర్నీలో ఉన్నారు. బట్ మనం వాళ్ళని క్షమించేసినే తప్ప పెద్దగా వాళ్ళ గురించి పట్టించుకోలేదు.